మిసెస్ చైతన్య మూడవ భాగం. రెండవ భాగంలో చైతన్యని రమ్మని కబురు చేస్తాడు ప్రసాదరావు. చైతన్యకు అవంతికి ముడిపెట్టాలని వాళ్ళ అభిప్రాయం. కానీ చైతన్య కూడా అవంతిని ఇష్టపడలేకపోతాడు. కథ కొనసాగుతుంది. వంటింట్లో టీ కలుపుతున్న భారతికి ఎదురుగా డైనింగ్ టేబుల్ కనిపిస్తోంది. తల వంచుకుని బజ్జీలు తింటున్న చైతన్యని చూసేసరికి నిన్న భోజనం చేసేటప్పుడు దినకర్ పడిన అవస్థ గుర్తొచ్చింది. వాడు ఇలాగే అవంతి ముందర సిగ్గుపడ్డాడు. కానీ అవంతి రెండు చేతులు డైనింగ్ టేబుల్ మీద ఆనించి చైతన్యని గమనిస్తోంది. ఆ నుంచున్న తీరు తనకే బాగులేదు. మగాడికి మొగుడిలా ఏమిటా పోజు? పాపం చైతన్యని ఇబ్బంది పెట్టవలసి వస్తోంది. ఇంతకాలం ఆడపిల్లలు సిగ్గుపడతారని, మగపిల్లలు ఏడ్పిస్తూ ఉంటారని మాత్రమే అనుకునే వాళ్ళంతా ఇక్కడ జరిగే ఫార్సు చూస్తే పర్వాలేదు, ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని బాధించగలరని ఒప్పుకొని తీరుతారు అనుకుంది. అవంతిని పెళ్లి చేసుకుంటావా అని అడగాలంటే అదేదో జోక్ చేస్తున్నట్లు ఉంటుందేమో. పోనీ అవంతి, నీకు చైతన్య నచ్చాడా అని అడిగితే బాంబు పేల్చేస్తుంది. ఇంకెలాగా? కప్పులో తిరుగుతున్న టీలాగా భారతి మనసులో ఒకటే గందరగోళంగా ఉంది. నిన్న ఈ సమయానికి జగన్మోహన్ ఎంతో కులాసాగా కేరింతలు కొడుతూ ఈ అవంతిని ఆకర్షించాడు కదా. మరి ఈ చైతన్య ఏమిటి? బొత్తిగా చూపులైనా కల్పడు. లాభం లేదు. అవంతికి శుద్ధులు చెప్పే కంటే చైతన్యకి కాస్త డోస్ తగిలించడమే బెటర్ అనుకుంది. టీ కప్పు తీసుకుని డైనింగ్ టేబుల్ మీద చైతన్య ముందుగా పెడుతూ తను ఎదురుగా కుర్చీలో కూర్చుంది. చూడవంతి, మీ మామయ్య ఒక్కరూ అక్కడ కూర్చున్నారా? ఇలా రమ్మని పిలవమ్మా. అవంతి అటు కదలగానే గబగబా, ఇదిగో చైతన్య, ఏమిటి అంతలా తలంచుకుంటున్నావు? అవంతి ఏమనుకుంటుంది? మా దినకర్ని సిగ్గుపడ్డాడని వెక్కిరించింది. నువ్వు అలాగేనా? నీ చలాకీతనమంతా ఏమైంది? కాస్త ఫ్రీగా మాట్లాడు అనేసింది. చెప్పున తల పైకెత్తాడు చైతన్య. అది అలాగా, తను మా ఇంటి గెస్ట్ కదా, ఆమెను గౌరవించడం మాతో పాటు నీకు ధర్మం కాదు. నిజమే, కాదనలేక నవ్వాడు. ప్రసాదరావుతో అవంతి తిరిగి వచ్చేసరికి చైతన్య బజ్జీల ప్లేటు జరిపి టీ కప్ అందుకున్నాడు. టీ కప్పు మీద నుంచి అవంతిని చూశాడు. అంగుళమున్నర పాపిడికి అటు ఇటు ఉన్న జుట్టు పైకి ఎగదువ్వి వెనక్కి బిగించి రెండు మడతల్లాగా జుట్టిన పోనీటైల్, చిన్న బొట్టు, మెళ్ళో కంటికి కనిపించినంతటి సన్నటి సిల్వర్ గొలుసు, దాని చివర మాత్రం పెద్ద లాకెట్, టైట్గా ఉన్న తెల్లని బుషర్ట్ మీద 22 యవ్వనాన్ని దాచలేక అటు ఇటు తిరిగి బేలగా మధ్యగా నిలబడిపోయినట్లుంది ఆ లాకెట్. ఓ క్షణం చైతన్య చూపులు అక్కడ నిలిచి నిలవలేక టీ కప్పులోకి తప్పుకున్నాయి. టీ తాగి కప్పు కింద పెట్టి ఇందుతో అన్నాడు, ఈ మధ్య రాసిన కవితలన్నీ అమ్మ చాలా శ్రద్ధగా ఫేర్ చేసింది. ఒకసారి తీసుకొస్తాను, చూసి నీ అభిప్రాయం చెప్పు. తప్పకుండా తీసుకురా. అభిప్రాయం మాట అడగకు. నీ కవితని విమర్శించే పాటి ధైర్యం నాకు లేదు అంది ఇందు. ఏం, వారి కవిత్వం అంత గొప్పగా ఉంటుందా? తల ఓ పక్కకి వంచి సవాల్ చేసింది అవంతి. నువ్వు చదివి చూడమ్మా, తెలుస్తుంది అన్నది భారతి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ. ఎలాగైనా అవంతిని చైతన్యకి చేరువ చెయ్యాలని భారతి ఆరాటం. అవంతికి అవి చదివే అలవాటు ఉందో లేదో సందేహంగానే అడిగితే మంచిదని ప్రసాదరావు అలా అడిగాడు. ఓ అంకుల్, నీకు నా సంగతి తెలీదు. నేను చదవని నావల్ లేదు. ఇంతకీ మిస్టర్ చైతన్య, మీరు రాసేది ఏ భాషలో? చైతన్య అవంతి వైపు సూటిగా చూస్తూ తెలుగే అన్నాడు. ఓ అంటూ నీరసపడిపోయింది. నేను తెలుగు పుస్తకాలంతగా చదవను. ఏముందందులో? ఉత్త చెత్త, వట్టి హంబగ్. ఆ మధ్య ఓ 4 నవలలు చదివాను. ఇంకేవో గొప్ప కవితా సంపుటాలంటే అవి తెప్పించి చదివాను. చచ, తలనొప్పి. అర్థం పర్థం లేని రాతలు. ఇంకా కవితలు నయమే, నావల్స్ మరీ బోర్. ఊహలు, కలలు లేదా కన్నీళ్లు కార్చేసి కాళ్ళ మీద పడిపోవడం. అది గాకపోతే నవలలో 10 రకాల పిండి వంటలు చేసినట్లు 20 రకాల చీరల వర్ణనలు. చెస్, ఇంతకంటే మన వాళ్ళకి గొప్ప ఐడియాలు తట్టవు. అదే మీరు ఇతర భాషల్లో చూడండి, ఎంత గొప్పగా ఉంటాయో. చైతన్య కళ్ళల్లో చిన్న చిలిపితనం, పెదవులపై చిరుదరహాసం. సారీ మిస్ అవంతి, మీకు మన సామెతలు నచ్చకపోయినా ఇప్పుడు ఒక మాట అనవలసి వస్తుంది. పొరుగుంటి పుల్లకూర రుచి అని. మన తెలుగు సాహిత్యం కన్నా మిగిలిన భాషల్లో సాహిత్యం బాగుందని మెచ్చుకుంటున్నారా? ఏ భాషలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి. నిశితంగా గమనించగలిగితే ఆ విషయం తెలుస్తుంది. సాహిత్యం ఎక్కడి నుంచో రాదు, జీవితంలో నుంచే వస్తుంది.
అనుక్షణం మనకు కలిగిస్తున్న అనుభూతులే రూపకల్పనలో కథలు కావ్యాలుగా వెలువడతాయి. తెలుగు ఇంటి బిడ్డ తెలుగు వాతావరణంలో రాయగలుగుతాడు కానీ వేరే ప్రాంతాల అభిరుచులు అభిప్రాయాలు అనుభవంలోకి రావడం కష్టం. అయినా రచయిత చెప్పదలుచుకున్న విషయానికి శైలికి ప్రాధాన్యతనివ్వాలి కానీ భాష కాదు. ఏ భాషలో చదివినా భావం ప్రధానమైంది. పరభాషా వ్యామోహంలో తెలుగు అక్షరాల అందం గమనించలేక తెలుగు పేరు చూడగానే ముఖం తిప్పుకోవడం ఫ్యాషన్ అయిపోతున్న రోజులివి. నోరారా అమ్మా నాన్న అని పిలుచుకోలేక డాడీ మమ్మీ అని ఇతరులని అనుకరించే దౌర్భాగ్యం పట్టుకున్న రోజులివి. ఇక తెలుగు సాహిత్యంలోని తీయదనం గమనించే అదృష్టం ఎలా పడుతుందిలేండి. తెలుగునాట పుట్టి తెలుగు సంస్కృతిని జాతిని సంగీత సాహిత్య కళా నైపుణ్యాలని విమర్శిస్తూ నిరసిస్తూ ఉంటే అంతకన్నా ఆత్మవంచన మరొకట్లేదు. ఇంతకీ మీరు చదివిన నావల్స్ ఏమిటి? ఏ నవలలో ఏ భాగం మీకు నచ్చలేదో చెప్పండి. ఏ సందర్భంలో ఏ వర్ణనలు నచ్చలేదో వివరించండి. చైతన్య నిలదీసి అడిగేసరికి అవంతి ముఖంలో కొద్దిగా కంగారు తడబాటు కనిపించాయి. వెంటనే సర్దుకుని గంభీరంగా చెప్పింది, ఓ అవన్నీ నాకంత గుర్తులేవండి. చిన్నగా నవ్వి, గుర్తులేవా లేక అసలు చదవనే లేదా అని అడిగాడు. అంటే వాట్ డూ యు మీన్? అవంతి కోపంగా చూసింది. ఏముంది, చాలామందిలాగే మీరు కూడా నోటి చివర మాటగా అనేశారు. నిజంగా చదివి విమర్శించగల వాళ్ళు చదివిన విషయాన్ని మర్చిపోరు. ఎవరో చెప్పగా వినడమో లేక ఏదో అనేయాలని అనడమో జరిగితే తప్ప నిజమైన విమర్శకుడు ఎప్పుడూ తన అభిప్రాయాలు చెప్పలేకపోడు. పోనీయండి, ఇక మీదట మాత్రం మీరు ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి మంచి చెడ్డలు నిష్పక్షపాతంగా విమర్శించండి. నాకంత తీరుబడి లేదండి. ఏదో ఇప్పుడు కాస్త ఖాళీగా ఉంటే జాలీగా అంకుల్ వాళ్ళని చూసిపోదామని వచ్చాను కానీ రేపు నేను పీహెచ్డీకి అప్లై చేసి స్టడీ మొదలు పెడితే ఇంకా తీరిక ఎక్కడుంటుంది? ఆఫ్టర్ ఆల్ ఈ నావెల్స్ కోసం ఈ కవిత్వాల కోసం నా టైం వేస్ట్ చేసుకోలేను కదా. అలాగా అనేసి ఇంకా టాపిక్ మార్చేస్తూ, ఏం పిన్ని నువ్వు మా ఇంటికి ఎప్పుడొస్తావు అంటూ భారతి వైపు తిరిగాడు. అవంతికి కొద్దిగా నిరాశ లాంటిది కలిగింది. తను పీహెచ్డీ అనగానే వివరాలు అడుగుతాడని చాలా చెప్పొచ్చని అనుకుంది. అలాగా అంత తేలిగ్గా నేయడం కొద్దిగా నచ్చలేదు. భారతి ఏదో చెప్తోంది. మధ్య మధ్యలో ప్రసాదరావు కూడా మాట్లాడుతున్నాడు. ఇందు లేచి లైట్ వేసింది. హలో అన్నాడు అప్పుడే వచ్చిన దినకర్. హలో అంటూ లేచి భుజం చుట్టూ చేయి చుట్టి ఆప్యాయంగా హత్తుకున్నాడు చైతన్య. కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు దగ్గర నుంచి ఈ మధ్యలో జరిగిన విశేషాలన్నీ చెప్పుకుంటున్న వాళ్ళ ఆత్మీయత స్నేహ మాధుర్యం అవంతి చూస్తూ ఉండిపోయింది. మధ్యలో భారతి దినకర్కి టిఫిన్ టీ ఇచ్చింది. నవ్వుతున్న చైతన్యలో మాట్లాడుతున్న చైతన్యలో ఏదో కొత్త అర్థం కనిపిస్తోంది అవంతికి. నిన్న జగన్ తనంటే ఎంత కుతూహలంగా చనువుగా మాట్లాడాడు. ఒక్క జగనేనా తనంటే ఎంతమందికి మోజుంది, తన మాట అంటే ఎంతమందికి గురి. ఫ్రెండ్సు క్లాస్మేట్సు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ తనకు ప్రత్యేకమైన విలువనిస్తారు. తనకెప్పుడు ఓటమి లేదు, తన మాటకి ఎదురు లేదు. కానీ ఏమిటో ఇప్పుడు నీరసంగా అనిపిస్తోంది. ఒక వరవడిలో కొట్టుకుపోతున్న అవంతి ఏదో అడ్డు తగిలినట్టు తన నమ్మకాల ఊపులో ఉలిక్కిపడినట్లు ఫీల్ అయింది. బయటికి వెళ్ళిన ప్రభు ఫ్రెండ్స్తో కబుర్లు చాలించి ఇంట్లోకి వచ్చేసరికి అవంతి కొంత ఊపిరి తీసుకున్నట్లయి లేచి హాల్లోకి వచ్చింది. కానీ ప్రభు చేతు అన్నయ్య ఉన్నాడా అంటూ చైతన్య దగ్గరికి చేరాడు. అవంతి మౌనంగా చూసి హాల్లోనే ఉండిపోయింది. ఆ అమ్మాయినే గమనిస్తున్న భారతి భర్తకి సైగ చేసి డైనింగ్ టేబుల్ నుంచి అందరినీ హాల్లోకి తీసుకొచ్చింది. అబో 7:30 దాటింది, నేను వెళ్ళాలి బాబాయ్ అంటూ లేచాడు షర్టు చేయి పైకి లాగి చూసుకుంటూ. ఆల్ రైట్ పద, స్కూటర్ మీద పంజాగుట్ట వరకు దిగబెడతాను అంటూ లేచాడు ప్రసాదరావు. ఎందుకు బాబాయ్ అనవసరంగా శ్రమ, నేను వెళ్ళగలను. కాదులేబోయ్ నాకు పనుంది నడు. సరే అయితే అని అందరితో వస్తానని చెప్పి, అవంతి గారు మీరు మా ఇందు పిన్ని తప్పకుండా మా ఇంటికి రావాలి. మీరు మా బాబాయ్ వాళ్ళింటికే వచ్చినా మా ఇంటి ఆతిథ్యం కూడా స్వీకరించాలి నవ్వుతూ అంటున్న చైతన్య ముఖంలోకి చూసింది అవంతి. నాకు వీలవదు అనలేకపోయింది. అందామని అనుకుంది. ఓ ఎస్ తప్పకుండా అనేసింది. స్కూటర్ స్టార్ట్ చేసి చైతన్యని కూర్చోబెట్టుకుని గేటు దాటి వెళ్ళిపోయాడు ప్రసాదరావు. పైకి తలెత్తి చూసిన అవంతికి బాల్కనీలో నుంచున్న జగన్ కనిపించాడు. హాయ్ అన్నాడు చెయ్యూపుతూ. హాయ్ అని జవాబిచ్చింది. కాలేజీ నుంచి ఎప్పుడొచ్చారు? పిట్టగోడ మీద చేతుల నుంచి వంగి అడుగుతున్న జగన్మోహన్ గొంతు విని ఇందు ముఖంలో భయం తొంగి చూసింది.
ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటలకే వచ్చాను. మీరింట్లోనే ఉన్నారా? లేదు, ఇవాళ మా ఫ్రెండ్స్తో రాజేంద్ర నగర్ వెళ్ళాను. పొద్దుట మీ మామయ్య గారి దగ్గరికి వచ్చాను. మీరు లేరని చెప్పారు. ఇవాళ సిటీ చూపిద్దామనుకున్నాను. మీరివాళ ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నట్టు నాకు చెప్పలేదేం? నాకే తెలియదు. పొద్దుటే అనుకుని వెళ్ళాం. అయినా అనవసరంగా వెళ్ళాను. ఉత్త బోర్. ఏమి ఇంట్రెస్టింగ్గా లేదు. మధ్యలోనే వచ్చేశాం. జగన్మోహన్ నవ్వాడు. కాలేజీలో ఫంక్షన్ చూసేదేమిటండి? టైం వేస్ట్. నాతో ముందు చెప్తే నేను వద్దని చెప్పేవాణ్ణి. సరే, ఇప్పుడేం చేస్తున్నారు? పైకి రండి. నాకు ఏం పనిలేదు. ఓ ఎస్, దానికేం, ఇప్పుడే వస్తున్నా. జస్ట్ 5 మినిట్స్. వరండా పైకి జంప్ చేసి గబగబా హాల్లోకి నడిచింది. బాత్రూంలోకి వెళ్తున్న అవంతిని చూసి ఇందు తల్లితో చెప్పింది జగన్మోహన్ పిలిచాడని. భారతి కళ్ళు మూసుకుని నిట్టూర్చుకుని దినకర్ అని పిలిచింది. ఏమిటమ్మా? ఆ జగన్మోహన్ మన పాలిట శనిలా ఉన్నాడు. విన్నాలే, కానీ వాడు కాదు శని. ష్, బాత్రూంలో ఉంది, వినబడుతుంది. నువ్వు వాడిని క్రిందికి పిలువు. మన ఇంట్లోనే అందరూ కూర్చుంటే సరిపోతుంది. వద్దమ్మా, ఆ రౌడీ వెధవ ఎదురుగా మన ఇందు కనిపించడం నాకు ఇష్టం లేదు. ఈ అవంతే గనక నా చెల్లెలై ఉంటే సరేలే, మన ఇంటి పిల్లయితే ఇలా తయారయ్యేదా? కర్మ. పోనీలే ప్రభు, నువ్వు అవంతితో పాటు మేడ మీదికి వెళ్ళి కూర్చో. నేను చదువుకోవాలమ్మా. ఏడ్చావు. అయినా వాడు కాపలా ఏమిటమ్మా? వెళ్ళని, తనకే తెలియాలి. దినకర్ కోపంగా అనేసి గదిలోకి వెళ్ళిపోయాడు. బాత్రూంలో నుంచి అవంతి బయటికి వచ్చింది. నేను మేడ మీదకి వెళ్ళొస్తానత్తయ్యా. ఎందుకమ్మా? జగన్ ఒకసారి రమ్మంటున్నాడు. ఇప్పుడే వస్తాలే. మరో మాటకి అవకాశం ఇవ్వకుండానే గబగబా వెళ్ళింది అవంతి. భారతి అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడిపోయింది నీరసంగా. పోనీ నేను వెళ్తాలేమ్మా అంటున్న ప్రభుని వద్దులే, నువ్వు చదువుకో అన్నది. ఇందు మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే అవంతి మేడ మెట్లన్నీ ఎక్కేసి జగన్ చూపించిన కుర్చీలో కూర్చుని హాయిగా నవ్వేసింది. జగన్మోహన్కి పొద్దుట కలిగిన నిరాశంతా దూదిపింజలా ఎగిరిపోయింది. చలిగాలి తిరుగుతున్న ఆ చిరుచీకట్లో అతనికి నులివెచ్చని కోరికలు గిలిగింతలు పెట్టసాగాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర స్కూటర్ ఆపాడు ప్రసాదరావు. వెనక సీట్లో నుంచి దిగి నీకేదో పనుందన్నావు, సరే చూసుకో, నేను బస్సు మీద వెళ్ళిపోతాను అన్నాడు చైతన్య. అలాగేలే, ఉండు, ఒక మాట చెప్పాలి. పొద్దున్న ఫోన్లో చెప్పాను, గుర్తుందా? నీకో బాధ్యత అప్పచెప్తానన్నాను కదా. ఓ నిజమే బాబాయ్, ఏమిటది? కుతూహలంగా అడిగాడు. ప్యాంట్ జేబులో నుంచి ఉత్తరం తీసి చూడు చైతన్య, అవంతి నా ప్రాణ స్నేహితుడు కూతురు. వాడు నాకు రాసిన ఉత్తరం ఇది. నాకో పని, అదే బాధ్యత అనుకో, అప్పచెప్తూ దాన్ని గురించిన సాధక బాధకాలు సమస్యలు ఈ ఉత్తరంలో రాశాడు. ఈ సంగతి అవంతికి తెలియదు. అందుకని తనకి తెలియకుండా నేను నా బాధ్యత నెరవేర్చుకోవాలన్నమాట. అది చాలా కష్టంగా ఉంది. అందుచేత ఆ పని నీకు ఒప్పజెప్తున్నాను. నా మీద నీకున్న గౌరవం ఎలాంటిదో నాకు తెలుసు గనుకే నీ మీద నమ్మకంతో ఈ పని నీకు చెప్తున్నాను. ప్రసాదరావు గంభీరంగా చెప్పేసరికి చైతన్య అదేదో చాలా సీరియస్ విషయమే అని కొద్దిగా జంకాడు. నువ్వు కష్టంగా భావించిన పని నేను మాత్రం అని చైతన్య చెప్పబోయేసరికి పర్వాలేదు, నాకన్నా నీకు సామర్థ్యం ఓపిక ఉన్నాయి. అయినా నువ్వు ప్రయత్నించు, సాధ్యం కాకపోతే వదిలేయి అంటూ భుజం తట్టి ఇదిగో ఈ ఉత్తరం తీసుకో, ఇంటికెళ్ళి చదువుకొని తీరుబడిగా ఆలోచించు అని గోపాలం రాసిన కవర్ అందించాడు ప్రసాదరావు. ఇంతకీ ఏమిటి అసలు విషయం? ఆ ఉత్తరం నాకెందుకు, నువ్వు చెప్పేయకూడదు అన్నాడు ఉత్తరం అందుకోకుండా సంశయిస్తూ. కొన్ని విషయాలు చెప్పకుండా తెలియడమే బాగుంటుంది చైతన్య, పర్వాలేదు తీసుకో. అందులో గోపాలం, అదే మా ఫ్రెండ్, నాకు సూచించిన విషయం నేను నీకు సూచిస్తున్నాననుకో. ఇంతకీ సస్పెన్స్ అన్నమాట. సరే. చిన్నగా నవ్వుతూనే ఉత్తరం అందుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు చైతన్య. పావుగంట తర్వాత బస్సు రావడంతో గుడ్ నైట్ చెప్పి గబగబా రోడ్డు దాటి బస్ ఎక్కాడు చైతన్య. వారం రోజుల క్రితం నుంచి అనీజీగా ఫీల్ అవుతున్న ప్రసాదరావు చైతన్య చేతికి గోపాలం రాసిన ఉత్తరం అందించాక హాయిగా తృప్తిగా గాలి పీల్చుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఇల్లు సమీపిస్తూ ఉండగా రోడ్డుకి ఎవరు అడ్డొస్తే సడన్గా బ్రేక్ వేసి ఆపాల్సి వచ్చింది. ఇంకా తర్వాత ఎంతకీ స్టార్ట్ కాక విసుగు పుట్టి మెల్లగా తోసుకుంటూ గేట్ దాకా వచ్చాడు. గేట్లోకి వస్తున్నప్పుడు పైన బాల్కనీలో నుంచి చూస్తున్న నటరాజన్ చిన్నగా దగ్గాడు. అది సహజమైన దగ్గు కాదు. అందుకే ప్రసాదరావు తలెత్తి పైకి చూశాడు. పైకి రమ్మని మెల్లగా సైగ చేశాడు నటరాజన్. మళ్ళీ ఏ జాగ్రత్తల్ని గురించి చెప్తాడో. అయినా రేపు కూడా సెలవు పెట్టుకున్నాను కదా, ఈ లోపల చైతన్య దగ్గర నుంచి ఎలాంటి జవాబు వినాల్సి ఉంటుందో అనుకుంటూ
స్కూటర్ని స్టాండ్ వేసి మెట్ల వైపు నడిచాడు. మెట్లన్నీ ఎక్కి హాలు వైపు నడిచేసరికి ఎదురుగా ఉన్న గదిలో టేబుల్కి చెరొక వైపు కూర్చున్న అవంతి, జగన్మోహన్ కనిపించారు. వాళ్ళ చేతుల్లో కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి దగ్గరలో మరొక కుర్చీలో కూర్చుని చంద్రమ్మ వారపత్రిక చదువుకున్నట్లు నటిస్తోంది. ఇక నటరాజన్ ఏం చెప్పక్కర్లేకుండానే తను తీసుకున్న జాగ్రత్త ఎంత అందంగా తగలబడుతోందో స్పష్టమైంది ప్రసాదరావుకి. పొద్దుటి నుంచి తను పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అయినా ఇంట్లో అందరూ ఉండి కూడా ఈ అవంతిని ఒక్కదాన్ని పైకెందుకు రానిచ్చినట్టు ఇంత క్రితమే చైతన్యకి తను సూచనప్రాయంగా తెలియచేసిన మనోభావం గుర్తొచ్చింది. ఇలాంటి పిల్లని చైతన్య భారీగా ఊహించడానికి కూడా అసహ్యంగా ఉంది. ప్రసాదరావు పళ్ళు నూరుకున్నాడు. ఓ, ఈసారి కూడా మీరే గెలిచారు. అబ్బో, మిమ్మల్ని మాటల్లోనే కాదు బాబోయ్, ఆటల్లో కూడా ఓడించలేం. కార్డ్స్ టేబుల్ మీద వదిలేసి అవంతి ముఖంలోకి చూస్తూ నవ్వాడు జగన్మోహన్. ఆ నవ్వులో వయస్సుని కవ్వించే ఊపుంది. ఆ చూపులో మనస్సుని లాగే కైపుంది. ఆ నవ్వుతో ఆమెకు కళ్ళెం వెయ్యాలనే పన్నాగం. ఆ చూపుతో ఆమెను సొంతం చేసుకోవాలనే సన్నాహం. అంతరాంతరాలలో అవంతిని దక్కించుకోవాలనే కోరిక కొరికేస్తోంది. నరనరాలలో సన్నసన్నగా మండుతూ శరీరమంతా పాకి దహించేస్తోంది జ్వాల. ఏ క్షణంలోనైనా అవి పైకి ఎగదన్నే ప్రమాదముంది. ఆ మంటలు అవంతిని చుట్టుకుపోయే భయంకర సమయం ఊహించలేనిది. ఆ క్షణం తర్వాత అంతా సర్వనాశనం. ప్రసాదరావు మరింక తట్టుకోలేకపోయాడు. కోపంగా ముందుకు పోబోయాడు. నటరాజన్ భుజం మీద తట్టి వారించకపోతే ఆ క్షణంలో అవంతిని జుట్టు పట్టుకొని పైకి లేవదీసేట్టు ఊగిపోయాడు ప్రసాదరావు. తొందర పనికిరాదన్నట్లుగా సైగ చేసి లోపలికి తీసుకెళ్లాడు నటరాజన్. అరే అంకుల్, ఎప్పుడొచ్చావు? అవంతి ఆశ్చర్యంగా అడిగేసరికి వెనక్కి తిరిగి చూశాడు జగన్మోహన్. ప్రసాదరావు, నటరాజన్ కనిపించారు. నిలువెత్తు జ్వాల నీళ్లు కుమ్మరించినట్లు చప్పున అణిగిపోయింది. అప్రయత్నంగా అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. తల్లి, తండ్రి, ప్రసాదరావు అంతా రాక్షసుల్లా, కక్షదారుల్లా కనిపించారు. పొద్దున తన ఉత్సాహమంతా చల్లార్చేశాడు. వీడి వెధవ సోది వినడానికా తనంతా ట్రిమ్ముగా తయారై పొద్దున్నే వెళ్ళాడు. వెధవ నీతులు తనకెందుకు? అందినంత వరకు అనుభవించే తత్వం తనది. మాతృదేశాన్ని ప్రేమించాలట, మడికట్టుకొని కూర్చోవాలట. చెత్త, బోర్, చేతకాని చవటదద్దములు చెప్పే సూక్తులివి. ఖరీదైన హోటల్స్లో క్యాబరే డాన్సులు, బాటిల్స్ బర్ఫీ ముక్కల్లాంటి సొగసులు తన అనుభవంలో ఎన్నో. తనకి కావాల్సిందల్లా అవంతితోటి పొందు, అంతేగాని ఈ ప్రసాదరావు చెప్పే హితులు, ఉపన్యాసాలు వినడానికి ఇక్కడ ఉండక్కర్లేదు. తన చేతిలో డబ్బు లేదు, అది తండ్రి దగ్గరుంది. అందుకని తను ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. తీరా వస్తే అవంతి లాంటి చలాకీ పిల్ల కంటికి నదురుగా, మనసుకు దగ్గరగా కనిపించింది. ఖర్చు లేకుండా చేతికి అందుబాటులో ఉన్న సొగసును జారవిడ్చుకోవడమా అని తను వేచి చూస్తుంటే మధ్యలో వీళ్లంతా దిష్టి పిడతల్లాగా అడ్డు తగిలితే మండిపోతోంది. జగన్మోహన్ బుర్రలోంచి తిరుగుతున్న చెదపురుగు తెగ కొరుకుతోంది. ఇప్పుడేవమ్మా, క్రింద ఏం తోచక కాసేపు కాలక్షేపంగా ఉంటుందని పైకొచ్చాను. కార్డ్స్ ఆడుతున్నారా? సరే, నేను నటరాజన్ గారు కూడా ఆడతాం. వెయ్యండి ముక్కలు. జగన్మోహన్ రావు గారు రండి కూర్చోండి. నటరాజన్ గారు అంటూ ప్రసాదరావు అవంతి పక్కన కూర్చున్నాడు. ఓఎస్, నేను జగన్ గారు ఒక పార్టీ, మీరిద్దరూ ఒక పార్టీ, ఓకే అని అడిగింది ఉత్సాహంగా అవంతి. యా అని నవ్వాడు ప్రసాదరావు. నటరాజన్ కొడుకు పక్కన చేరాడు. చంద్రమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయి హమ్మయ్య అనుకుంది. పత్రిక చదువుతున్నట్లుగా కూర్చుని వాళ్ళని కనిపెట్టలేక నానా బాధ పడింది. కొడుకు దుష్టుడైతే వాడిని కనిపెట్టుకుని చూడటం ఎంత బాధో ప్రత్యక్షంగా అనుభవించింది చంద్రమ్మ. బయట ప్రపంచంలో వాడు ఎన్ని రాసకేళీలు, కృష్ణలీలలు జరిపినా అవన్నీ ఎదుటి వాళ్ళ ఇష్టాలతోనే జరగొచ్చును. అయినా తను చూడదు గనక తనకు బాధ లేదు. కానీ తన ఎదురుగా ఓ పరువు మర్యాద గల కుటుంబంలో అతిథిగా వచ్చిన ఓ ఆడపిల్లని చెరబడితే తను చూస్తూ సహించలేదు. భారతి, ఇందు తనకెంతో ప్రేమ పాత్రులు. వారింటికి వచ్చిన అవంతిని గౌరవించవలసిన ధర్మం తనకుందని నమ్మి ఎంతో సేపటి నుంచి అక్కడ కూర్చుని నడుము నొప్పి భరించుకుంది. ఇంక వెళ్ళి మంచం మీద వాలిపోయింది. ఆవిడ కన్నీరు చెంపల వెంట కారి తలగడలో ఇంకిపోయింది. చెడిపోయిన కొడుకుని తలుచుకుని కృంగిపోతూ కళ్ళు మూసుకుని పడుకుంది. ఇష్టం లేకపోయినా ఒక గంట సేపు పేకాడి ప్రసాదరావు చేతిలో ఓడిపోయి నిజంగానే ఆశ్చర్యపోయాడు జగన్మోహన్. తనకసలు కార్డ్స్ ఆటలో ఓటమి లేదు. కావాలని ఓడి అవంతిని ఆకట్టుకుందామని ప్రయత్నించాడు. కానీ
ప్రసాదరావుతో ఆట మొదలెట్టాక పట్టుదలగా ఆడి గెలవాలనుకున్నాడు. అవంతి కూడా తన పార్ట్నర్ కదా, అయినా ఓడిపోయాడు. చేతిలో ఆసు రాజు ఉండి కూడా ఓడిపోయాడు. ప్రసాదరావు వేసిన జాకీ తన ఆసు రాజు నిష్ప్రయోజకుల్లా రాలిపోయారు. ఎన్ని ఆటలైనా నేర్పుగా కొట్టేశాడు ప్రసాదరావు. వాట్ అంకుల్, నీకింత బాగా ఆటొచ్చని నాకు తెలియదే అని విస్తుపోయింది అవంతి. నాకు తెలియదు మరి, మీ అత్తయ్య నాకెప్పుడు చెప్పలేదు. అదేమిటి, మీ అత్తయ్యే నాకు నేర్పిందమ్మా, తను బాగా ఆడుతుంది. నిజమా? కావాలంటే ఆడి చూడు, తెలుస్తుంది. పద ముందు కిందికి వెళ్దాం అంటూ లేచాడు. అవంతి కూడా లేచింది. జగన్మోహన్కి ప్రసాదరావు పీక నొక్కి చంపేయాలనిపించింది. మేడమెట్లు దిగుతున్నప్పుడు క్రిందికి తోసేయాలనిపించింది. అవంతి చెయ్యి పట్టుకుని తన గదిలోకి లాక్కుపోవాలనిపించింది. కానీ ఏదీ చెయ్యలేకపోయాడు. పళ్ళు కొరుక్కొని తండ్రి మీద విరుచుకుపడ్డాడు. కసి తీరేలా దురపరించాడు. నటరాజన్ ఒక్క మాటకైనా జవాబు చెప్పలేదు. మౌనంగా కూర్చుండిపోయాడు. కోపంతో ఊగిపోయి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని సిగరెట్ వెలిగించి మంచం విరిగేలా కూలబడ్డాడు జగన్మోహన్. గేటు లోపల స్టాండ్ వేసున్న స్కూటర్ చూశాక, అమ్మా, నాన్నగారు వచ్చినట్లున్నారు, బహుశా మేడ మీదకి వెళ్ళుంటారు అన్నాడు దినకర్. హమ్మయ్య అనుకొని నిశ్చింతగా కూర్చుంది భారతి. గంట సేపట్లో పైనుంచి అప్పుడప్పుడు నవ్వులు, మాటలు, మళ్ళీ నిశ్శబ్దం అన్నీ గమనించి పేకాటలో ఉన్నారని అర్థం చేసుకున్నారు ఇందు, భారతి. క్రిందికొస్తూనే, ఏమిటత్తయ్యా, నువ్వు కార్డ్స్ బ్రహ్మాండంగా ఆడతావట, మామయ్యకు కూడా నేర్పావట, అదేదో చాలా ప్రాముఖ్యమైన విషయంలాగా అబ్బురపడుతూ అడిగింది. అసలే అవంతి మీద చిరాగ్గా ఉన్న భారతికి ఈ ప్రశ్న వినగానే చిటపటలాడినట్లయింది. చలికాలం గనక కంపరం పుట్టలేదు కానీ, లేకపోతే స్నానం చేస్తే కానీ తగ్గేది కాదు. ఎలాగో నిగ్రహించుకొని, చూడమ్మా అవంతి, ఏ ఆట అయినా సమయాలు, వయస్సు, తారతమ్యాలు చూసుకుని ఆడుకుంటేనే అందం. ఈ వేళప్పుడు నువ్వు పైకి వెళ్ళి ఆ జగన్మోహన్తో కాలక్షేపం చేయడం ఏం బాగాలేదమ్మా. ఇంట్లో మేమంతా లేమా, మాకంటే అతను ఎక్కువ నీకు అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది భారతి. ఏమిటత్తయ్య నువ్వనేది? జగన్తో మాట్లాడినా టైంపాస్కి కొంచెంసేపు ఆడినా తప్ప, నిన్న కూడా అలాగే అన్నారు. అందులో ఉన్న దోషమేమిటో నాకు తెలియటం లేదు. నేను మా ఇంట్లో ఫ్రీగా ఉంటాను. మా అమ్మ కానీ నాన్న కానీ నాకెలాంటి ఆంక్షలు పెట్టరు. అయినా అదేమిటత్తయ్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, అమ్మమ్మల్లాగా నాయనమ్మల్లాగా? ఈ 20th సెంచురీలో ఇంకా పాతకాలపు వాసనలు మర్చిపోలేకపోతున్నారంటే చాలా బాధగా ఉంది. అందుకేనా మీ ఇందు ఎప్పుడూ అలా మన్ను తిన్న పామలా ఉంటుంది? నువ్వు కూడా ఓ గిరి గీసుకొని ఆ గీతలో పిల్లల్ని పెంచుతావనుకోలేదు అత్తయ్య. సహజంగా ఉండే చలాకీతనాన్ని, తెలివితేటల్ని నొక్కేస్తే అవి పరువు మర్యాద అవుతుందా? అయినా జగన్తో మీకేమైనా పగ ఉందా? అతనంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే మగవాడితో మాట్లాడటమే తప్ప మరి వాళ్ళ చైతన్యతో మాట్లాడలేదా? వాళ్ళిద్దరిలో ఏమిటి తేడా? ఉందమ్మా, చాలా ఉంది. అతనికి జీవితం అంటే ఓ లక్ష్యం ఉంది, తనదంటూ ఓ బ్రతుకుంది, దాన్ని సవ్యంగా నడిపించుకునేందుకు ఓ ఉద్యోగం ఉంది, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని పోషించే బాధ్యత ఉంది. అతనికి ఈ జగన్కి పోలికేమిటి? గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఆకతాయి మనిషి. బ్రతుకంటే నిర్లక్ష్యం, తన స్వార్జితం ఒక్క పైసా కూడా లేదు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదు. అసలు ఈ మనిషికి వ్యక్తిత్వమే లేదు. ఎలా చెప్తున్నావత్తయ్యా? వ్యక్తిత్వం అంటే మీరనుకునే అర్థం ఏమిటో? బహుశా తన ఉనికి తను మర్చిపోయి ఇతరుల కోసమే జీవించడమా? అలాంటి వ్యక్తిత్వం అయితే లేకున్నా పర్వాలేదు. తన అభిరుచులు, సరదాలు చంపుకొని బ్రతికే మనిషి అసలు వ్యక్తిత్వం లేనివాడన్నమాట. నాకు ఆ రకం మనుషులంటే పరమ చిరాకు. ఇక పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత అంటావా? ఏమిటత్తయ్యా, కన్నవాళ్ళు పెంచడం కూడా ఓ గొప్పే. పెంచి పెద్ద చేయడం వాళ్ళ డ్యూటీ. అదేదో బదులు తీర్చుకోవాలన్నట్టు చెప్తున్నావేమిటి? జగన్కి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. అది చేతకానితనమా? భలే బాగుందత్తయ్యా నీ కామెంటు అని నవ్వి, అయితే మీ ఉద్దేశంలో తనకంటూ ఒక స్థానం లేనివాడు, పెద్దల చాటుగా బ్రతికే గంగిరెద్దు వాటంవాడు మంచివాడు క్రింద లెక్కన్నమాట అని అడిగింది. ప్రసాదరావు కలగజేసుకొని, ఇదిగో వాదనలు అనవసరం. చూడవంతి, నువ్వు గ్రాహ్యం తెలిసిన పిల్లవి. నీ మంచి చెడ్డలు నువ్వే తెలుసుకోగలవు. కానీ నీకు ఆ జగన్మోహన్ని గురించి తెలియదు కనుక చెప్తున్నాను. అతని గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. 6 నెలల నుండి ఇంటి ముఖం చూడలేదు. ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియదు. సరే, ఏదో అగౌరవించని అతని సంగతి మనకు అనవసరం. నువ్వు
హాయిగా మన ఇంట్లో నీ ఇష్టం వచ్చినంత ఫ్రీగా తిరుగు, ఆడుకో పాడుకో, కానీ అతని దగ్గరికి వెళ్ళకు. రేపటి నుంచి నేను నిన్ను స్వయంగా సిటీ అంతా తిప్పి చూపిస్తాను, ఓకే అని అంత క్రితం అవంతి తనను అడిగినట్లుగానే అడిగాడు. యా అంటూ నవ్విందే గాని అవంతికి మనసులో మామయ్య మీద భారతి మీద కోపంగా ఉంది. పై మెరుగులు ఆఫీసర్ హోదాలే గాని పూర్వకాలపు ఛాందస్సులే. ఎడ్యుకేటెడ్ అయినా ఎన్నో సంవత్సరాలుగా పాతుకున్న భావాలు పోలేదు. ఆడపిల్ల ఫ్రీగా తిరిగితే తప్పు, మగపిల్లాడితో చనువుగా మాట్లాడకూడదు. పైగా ఆ జగన్ మీద లేనిపోని చాడీలు చెప్పి వెళ్లకుండా చేయాలని చూస్తున్నారు. జాబ్ చేయకపోతే అదొక నేరమా? తల్లిదండ్రుల్ని చూడటం లేదా? ఏం చూడాలి? వాళ్లకన్నా సదుపాయాలు, ఆర్థిక సంపద ఉన్నాయి, ఇంకేమిటి? కొడుకున్నవాడు ఇల్లు పట్టుకునే ప్రాకులాడాలా? అతనిపై వీళ్ళకి జెలసి, అంతకు మించి మరో రీజన్ లేదు. అవంతి మనసులో రకరకాల తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. భోజన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఎక్కువగా ఎవరూ మాట్లాడుకోలేదు. ఆ రాత్రి ఎవరి ఆలోచనలతో వాళ్ళు పడకలు చేరారు. భోజనం చేసి గదిలో టేబుల్ లెట్ దగ్గర ఉత్తరం చదువుతున్నాడు చైతన్య. 1-2 సార్లు చదివితే గాని అసలు విషయం అర్థం కాలేదు. అర్థమయ్యాక నవ్వు ముంచుకొచ్చింది. బాబాయ్, చాలా కష్టంగా ఉన్న పని ఇదా అనుకుని మళ్ళీ నవ్వుకున్నాడు. ఇంతకీ తనకి సామర్థ్యం, ఓపిక ఉన్నాయా? దేనికి? ఆడపిల్లకి పెళ్లి కొడుకుని వెతకటానికా? తనకేం అనుభవం ఉంది? బాబాయ్ ఈ బాధ్యత తనపై ఎందుకని మోపినట్టు? ఉత్తరం దాచి లేచి మంచం మీదకి చేరి గుండెల దాకా రగ్గు కప్పుకున్నాడు. రెండు చేతులు తల క్రిందికి చేర్చుకుని నిదానంగా ఆలోచనలలోకి జారాడు చైతన్య. ఉత్తరంలో విషయాలన్నీ గుర్తు రాసాగాయి. కూతుర్ని గురించి తండ్రి భయపడుతున్నట్లు రాసుకున్నాడు. ఆ గోపాలం గారు పాపం వెర్రిమానవుడు అనుకున్నాడు. అవును, అవంతి ఈడొచ్చిన ఆడపిల్లలాగా లేదు. పొగరెక్కిన పోట్లగిత్తలా ఉంది. ప్రతి విషయానికి ప్రతిఘటించడం ఒక అలవాటులా ఉంది. పెద్దవాళ్ల కట్టుబాట్లు, పద్ధతులు నచ్చవట. నిజమే, కొన్ని విషయాలు కావాలని పట్టుదల కోసం, వాళ్ల స్వార్థం కోసం చెప్తారే గాని నిజానికి వాళ్ళు చెప్పేదాంట్లో అర్థం ఉండదు. కానీ అన్ని విషయాలు కొట్టిపారేయడానికి లేదు. స్వానుభవంతో చెప్పే సత్యం, సాక్ష్యంతో నిరూపించే తీర్పు లాంటిది. అయితే అవంతికి ఒక్క పెద్దల విషయంలోనే కాదు, చాలా వాటిల్లో ఎదిరించే గుణం కనిపించింది. ఇది కేవలం తన మాట నెగ్గాలనే పంతం తప్ప అర్థం లేదు. మరి ఎవరి దగ్గరైనా ఇంతేనా, లేక కొందరి దగ్గరేనా? అవంతి పసిపిల్ల కాదు, తెలిసి తెలియని అజ్ఞాన దశ అంతకంటే కాదు. టీనేజ్ నుండి గ్రాహికం తెలిసుండి ఎంఏ పాస్ అయిన పడుచుపిల్ల. నవ్వుకున్నాడు చైతన్య. అవును, పడుచుపిల్ల. ఆ పడుచుదనం స్పష్టంగా వ్యక్తం చేస్తున్న ఆడపిల్ల. మగాడికి సిగ్గు కలిగించేలా ప్రవర్తిస్తున్న ఆడపిల్ల. ఇందుకి అవంతికి ఎందుకు ఇంత తేడా? ప్రసాదరావు బాబాయ్ కూడా ఇందుని చూసి భయపడుతున్నాడా? లేదే. అంత నమ్రత గల కూతుర్ని చూసి గర్విస్తూ ఉంటాడు. మరి గోపాలం గారి కూతురు ఎందుకలా తయారైంది? ఆమెలో ఎందుకు అలాంటి విప్లవ భావాలు పెరిగినట్టు? తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. అదేదో తెలుసుకుని ఆమెను అర్థం చేసుకుంటే ఈ పెళ్లి కొడుకును వెతికే సమస్య తేలికైపోతుంది. ఆమెకి తగిన వరుడు దొరకాలంటే ఆమెను పూర్తిగా స్టడీ చేసి ఆమెకు గల అభిరుచులు, ఆశయాలు, ఉద్దేశాలు తెలుసుకోవాలి కదా. ముందు నేను పెళ్ళిళ్ళ పేరయ్యగా మారకుండా అవంతిని క్షుణ్ణంగా అర్థం చేసుకునే రీసెర్చ్ స్కాలర్ని కావాలి. ఇంజనీర్ని అన్న సంగతి మర్చిపోవాలి. బాబాయ్, నీకు కష్టంగా ఉందని నాకు చెప్పావా? పోనీలే, నీ మీద గౌరవం ఉందన్న నమ్మకాన్ని వమ్ము చేసుకోలేను. అదీగాక అవంతి మెంటాలిటీ స్టడీ చేయాలని నాకు ఇంట్రెస్టింగ్గానే ఉంది. సాధారణంగా కొంచెం తలబిరుసు, పొగరు ఉన్న వాళ్ళని అంతా విమర్శిస్తూ నిరసిస్తుంటారే కానీ దానికి గల కారణాలు తెలుసుకోవాలనుకోరు. నేను ఆ ప్రయత్నం చేస్తాను అనుకున్నాడు చైతన్య. ఒక్కసారి అవంతి రూపాన్ని గుర్తు చేసుకున్నాడు. తెల్లని షర్టు, బిగుతుగా స్పష్టంగా కనిపిస్తున్న ఆచ్ఛాదన లేని అవయవాల సొంపులు, నల్లని జుట్టు, దీక్షగా సూటిగా చూసే కళ్ళు, నిర్భయత్వం, పౌరుషం, పట్టుదల, ఏదో సాధించాలనుకునే తత్వం. జాలిగా నిట్టూర్చాడు. తను ఎందరి విమర్శలకి గురి కావాల్సి వస్తుందో, కన్న తండ్రికి ఎంత భయంకరంగా తయారైందో గ్రహించలేని పూర్ గర్ల్. అదీగాక మరొక సత్యం గుర్తించలేకపోతోంది. ఎలా చెప్పడం? నవ్వుకుని పక్కకి ఒత్తిగిలి పడుకున్నాడు చైతన్య. మర్నాడు ప్రసాదరావు అవంతిని తీసుకుని బయటికి వెళ్ళాడు. దినకర్, ఇందు కాలేజీలకి, ప్రభు స్కూల్కి వెళ్ళారు. జగన్మోహన్ పైనుంచి చూస్తూనే ఉన్నాడు.
ప్రసాదరావు వెనకాల స్కూటర్ మీద కూర్చొని తనకి టాటా చెప్తూ రయ్యమని వెళ్ళింది అవంతి. కుతకుత ఉడికిపోయాడు జగన్మోహన్. ఆ కోపమంతా తండ్రి మీద గుమ్మరించాడు. ఆ ప్రసాదరావు ఏదో మంచివాడనుకుని అద్దెకిచ్చావు కానీ నువ్వు అనుకునే మంచితనం ఏం లేదు వాడిలో. ఏం నూరిపోశాడు నీకు? నాకు 2000 కావాలంటే లేవంటావా? ఏం ఎందుకు లేవు? అక్కయ్యకి ఇవ్వడానికి ఉన్నాయా? వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇవ్వడానికి ఉంటాయా? కన్న కొడుక్కి ఇవ్వడానికి ఉండవా? ఏం చేసుకుంటావు? ముసలాళ్ళిద్దరికీ ఎన్ని వేలు కావాలి నెలకి? మీకు వంటవాడెందుకు? 2 పనివేదవలు ఎందుకు? వాళ్ళకి ఇవ్వడానికి డబ్బుంటుంది కానీ నాకు ఇవ్వాలంటే లేదా? బ్యాంక్లోదంతా ఏమైంది? అందరి మాటలు విని నేర్చుకుంటున్నావా? ఆగరా, ఆగు. ఒకళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకేమిట్రా? నేర్చుకోవాల్సినంత అవసరం ఏముంది? ఉన్నంతకాలం ఇచ్చాను, లేనప్పుడు లేదని చెప్తున్నాను. అదే లేకపోవడము ఏమిటనే అడుగుతున్నాను. బ్యాంక్ బుక్ తీసి చూపించు. ఇనప్పెట్ట తాళాలివ్వు. ఉందో లేదో తెలుస్తుంది. ఎందుకు చూపించాలి? ఎందుకు ఇవ్వాలి? ఉందో లేదో తెలుసుకోవాల్సింది నువ్వు కాదు, నేను. నా కష్టార్జితం బ్రతికి ఉన్నంత వరకు ఇబ్బంది పడకుండా తినడానికి సరిపోతుందో లేదో చూసుకోవాల్సింది నేన్రా. ఓ అలాగా. అయితే నువ్వు మునుపటి నాన్నవి కావన్నమాట. నువ్వు బ్రతికున్నంత వరకు తినడానికి కాచుకుంటావా? అవును, ముసలాళ్ళు కదూ మీరు. పళ్ళు, పాలు, టానిక్లు, మందులు తినాలి కదూ. అన్నట్టు అక్కయ్యకు కూడా ఇవ్వాలేమో. అమ్మో ఇవ్వొద్దు, మరి నీ కష్టార్జితం కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి కదూ అని ఆగి క్రూరంగా నవ్వి, ఇదంతా ఆ ప్రసాదరావు గాడే చెప్పాడా అన్నాడు. అతనికేం అవసరం? చాలా ఉంది. డబ్బున్న చోట అవసరాలు చాలా ఉంటాయి. వాడు నిన్న నాతో అంటున్నప్పుడే అనుకున్నాను, ఏదైనా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది పెట్టొచ్చునని, నలుగురికి ఉపాధి కల్పించవచ్చునని ఏదో లెక్చర్ దంచాడు. వాడికో ఫ్రెండ్ ఉన్నాడు, చెవటగాడు. ఇంజనీర్ చదివాడు కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదట. వాడిని ఉద్ధరించాలని వీడి ప్లాన్ కాబోలు. అందుకని నిన్ను మస్కా కొట్టి నీకు నాకు దూరం చేసి ఈ డబ్బంతా మెల్లగా గుంజాలని వాడెత్తు. ముసలాడివైపోతున్నావు. నీకేం తెలుస్తుంది ప్రపంచంలో ఎలాంటి గమ్మత్తులు మోసాలు జరుగుతున్నాయో? అందుకే నిన్ను మంచి చేసుకుంటున్నాడు ఆ ప్రసాదరావు. కన్న కొడుకుని కాదని పరాయివాడిని నమ్ముతారా? నేనెవ్వరినీ నమ్మటం లేదురా. అనవసరంగా ఆ ప్రసాదరావుని ఆడిపోసుకోకు. అతనికి నాకు ఎప్పుడు డబ్బు గురించిన చర్చలు రాలేదు. చైతన్యని గురించి కూడా నాకు బాగా తెలుసు. ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడు, స్వయం శక్తి మీద నమ్మకం కలవాడు. తర్వాత ఇప్పుడు నువ్వు అన్నమాట ఏమిటి? కన్న కొడుకా? ఎవరు, నువ్వా? అబ్బా, ఎంతకాలానికి నీకు గుర్తొచ్చిందిరా. నేను మర్చిపోయాను సుమా. ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతుంటావు కదా, అందుకని ఎవరో చుట్టానివి అన్న భావంతోనే ఉన్నాను. సరేలే, బాగానే దెప్పి పొడుస్తున్నావు. డబ్బు అడిగాననే కదూ. నాకు సంపాదన లేదని నీ దగ్గరకు వస్తున్నానని నీకు చులకనైపోయాను. వెధవ డబ్బు దాచుకో, మురగబెట్టుకో, అనామక విధవలకి ఇచ్చుకో, కాళ్ళు కడిగిన అల్లుడికి ధారపోసుకో. మళ్ళీ నీ డబ్బు అడిగితే అప్పుడు చూడు, నేను సంపాదించుకోగలను. నీ స్వార్జితమనే కదా ఆ ధీమా. సరే, ఆ ధీమాతోటే ఉండు. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో, పెద్దవాళ్ళై జవసత్వాలు ఉడిగిపోతున్నాయి. మంచంలో కుమిలిపోయేనాడు ఈ డబ్బు నిన్ను ఓదార్చదు. నా కోసం కలవరించాల్సి వస్తుంది. నటరాజన్ విరక్తిగా నవ్వాడు. అప్పటి వరకు ఎందుకురా, ఇప్పుడు మాత్రం కలవరించటం లేదా? అందుకేనా ఇంత వాదిస్తున్నావు? నీకు నిజంగా కొడుకు మీద ప్రేమాభిమానాలుంటే ఉన్నాయి గనుకనే వాదిస్తున్నాను. నువ్వు ఇంటికి ఎప్పుడొచ్చినా డబ్బు కోసమే. అది చేతిలో పడగానే వెళ్ళిపోతావు. గలగల నవ్వాడు జగన్మోహన్. పిచ్చి నాన్న, అదా నీ భయం? మరి చెప్పవేం? సరే, ఇంకా వెళ్ళనులే. ఏమిటో, ఏం చేయను? నాకు ఇక్కడ బోర్ కొడుతూ ఉంటుంది. 4 రోజులు ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కినట్టుంటుంది. దేశం నలుమూలలా తిరిగి చూస్తే నాలెడ్జి పెరుగుతుంది. సరేలే, ఇక మీదట ఎక్కడికి వెళ్ళను. ఇవాళ సంతకం చేసి ఇవ్వు. 2000 కావాలి. బ్యాంకుకి వెళ్ళి నేను తెచ్చుకుంటాలే. నటరాజన్ కొడుకుని సూటిగా చూస్తూ, 2000 ఎందుకు? ప్రస్తుతం నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడే ఉంటావు కదా, రోజు నీకు పర్సనల్ ఖర్చుకు సరిపోయేట్టుగా 10-15 ఇస్తుంటాలే అన్నాడు. ఒక్క క్షణం షాక్ తిన్నట్లు చూశాడు జగన్మోహన్. ఆ తర్వాత ఒళ్ళు మండి అక్కడి నుంచి విసురుగా లేచి వెళ్ళిపోయాడు. నటరాజన్ చిన్నగా నవ్వుకున్నాడు. గదిలో తలుపు వేసుకుని సిగరెట్ వెలిగించుకుని గట్టిగా దమ్ము పీల్చాడు. ఎందుకిలా తనకి గాలి ఎదురు తిరుగుతోంది? ఇదివరలో కాస్త గట్టిగా అడగగానే కోరినంత డబ్బిచ్చేవాడు. మరి ఎందుకు గట్టితనం నేర్చుకున్నాడు? అవంతిని చేరుకోవడం ఎలా? మంచానికి అడ్డం పడి క్రాపులో వేళ్లు దూర్చుకుని తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాడు జగన్మోహన్. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చూసినవే అయినా మళ్ళీ
చూపించాడు ప్రసాదరావు. జూలాజికల్ పార్కు, గండిపేట, గోల్కొండ ఉత్సాహంగా అన్నీ చూసి కోటిలో ఉన్న కామత్లో కాఫీ తీసుకుని మెల్లగా సాయంత్రానికి ఇల్లు చేరారు. ఆ సమయానికి జగన్మోహన్ పగలంతా ఆలోచించి బుర్ర వేడెక్కి చల్లదనం కోసం లేచి తయారై క్రిందికి దిగొస్తూ కనిపించాడు. హాయ్ అంటూ చెయ్యూపింది. హాయ్ అని జవాబిచ్చాడు జగన్. స్కూటర్కి స్టాండ్ వేస్తూ ఓరకంట చూశాడు ప్రసాదరావు. వరండాలో భారతి నిల్చుంది. మెట్లు గబగబా దిగాడు. ఏమిటి, ఎక్కడికి వెళ్ళారు? పార్కు, గండిపేట, గోల్కొండ అవంతి చెప్తోంది. మీరిద్దరే? పోనీ నాకు పొద్దుడు చెప్తే నేను వచ్చేవాణ్ణి కదా. ఏమండి ప్రసాదరావు గారు, అంత గప్చుప్గా వెళ్ళిపోయారేం? పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకుని నలుగురం కలిసి వెళ్తే బాగుంటుంది. కాఫీ కానీ ఏదో షాపింగ్కి వెళ్ళినట్లు ఇద్దరే వెళ్తారా? అదేమంత ఎంజాయ్మెంటు. ఇంకా నయం, కాస్త ఫ్లాస్కు ఆ కెమెరా తీసుకెళ్ళినట్టున్నారు. నాకు కూడా చెప్తే ఎంత బాగానో అరేంజ్ చేసుకుని వెళ్ళే వాళ్ళం కదా. మొత్తానికి అందరం వెళ్ళొచ్చేవాళ్ళం అన్నాడు. సారీ, నిజంగానే అందరం వెళ్తే బాగుండేది. ఏమిటి అంకుల్, అలా ఎందుకు చేయలేదు? అవంతి బాధపడింది. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? దినకర్కి, ఇందుకి, ప్రభుకి వీలవదు. మీ అత్తయ్య రానంది. ఇంకెవరిని అడగను? నేను మీకు గుర్తు రాలేదు అవునా అని నవ్వాడు జగన్. ప్రసాదరావు కూడా సారీ అన్నాక, ఆల్ రైట్, ఇప్పుడు నాతో రవీంద్ర భారతికి రండి. మంచి డాన్స్ ప్రోగ్రాం, కూచిపూడి నృత్యం. ఏవండి ప్రసాదరావు గారు, భారతీయ సంస్కృతికి చిహ్నం కదా, అలాంటి ప్రోగ్రాంకి రారు? చాలా బాగుంటుంది. మరొక అర్ధగంట టైం ఉంది, త్వరగా బయలుదేరదాం అన్నాడు వాచి చూసుకుంటూ. ఓ ఎస్, ఐఎమ్ రెడీ అనేసింది అవంతి. ఇరుకున పడ్డట్లయింది ప్రసాదరావుకి. రానంటే అవంతిని ఒక్కదాన్ని లాక్కుపోగలడు. ఆ పిల్ల రెడీగానే ఉంది. అలసటే లేదు ఈ అవంతికి. పోనీ వెళ్దామా అంటే తనకి తెగ విసుగ్గా ఉంది. అవంతితో ఎక్కడికి వెళ్ళినా అంతే. ఏం చెయ్యాలి? వరండాలో నిల్చున్న భారతి వైపు చూశాడు. సరే, మీకు అలసటగా ఉంటే ఇంట్లో ఉండండి. నాకు ఇందుకి కూచిపూడి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మేము ముగ్గురం ప్రభుని కూడా తీసుకుని వెళ్తాం అంది భారతి. భారతి, నువ్వు భార్యవే కాదు, దేవతవి అనుకున్నాడు ప్రసాదరావు మనసులో. సందేహం లేదు, వీళ్ళు రాక్షసులు, రాకుమారి చుట్టూ కాపలా కాసే పిశాచాలు. వీళ్ల మధ్య నుంచి అవంతిని బయటికి లాక్కొని రావాలి అని తిట్టుకున్నాడు జగన్మోహన్ లోపల. పైకి మాత్రం నవ్వి, సరే అర్ధగంటలో తయారుగా ఉండండి, నేను ఇప్పుడే వస్తానంటూ అవంతి వైపు చూసి నవ్వుతూ గేటు దాటి బయటికి వెళ్ళాడు జగన్మోహన్. అవంతి భారత్తో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాదరావుకి ఏదో స్ఫురించి గబగబా మేడ ఎక్కి నటరాజన్ని పిలిచాడు. అది సంగతి అని చెప్పాడు. నటరాజన్ నవ్వి, పర్వాలేదు, వెంట భారతి గారు ఉంటారు కదా అన్నాడు. క్షమించండి, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు బాధపడుతున్నాను. మీరేం బాధపడకండి. నా కొడుకు మీద నాకు నమ్మకం లేకనే మీకు జాగ్రత్తలు సూచించాను. అంతేకాదు, ఆ అమ్మాయి కూడా తగినట్టే ఉంది గనుక మనకిన్ని బాధలు. ఇందుమతి లాంటి పిల్లయితే ఎంత హాయిగా ఉండేది. తన జాగ్రత్త తనే తీసుకోగలదు. ఉడుకు రక్తంలో కూడా తేడాలుంటాయి. ఉద్రేకం, తొందరపాటు, ఎదిరించే గుణం కొందరికి జాస్తిగా ఉంటుంది. ఇదొక రకం యువ జ్వాల లాంటిది. వీళ్ళని అనుక్షణం తగినంత కట్టడిలో చూసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు మరి. నవ్వుతూ అన్నప్పటికీ మనసులో బాధపడుతున్నట్లు తెలుస్తూనే ఉంది. ప్రసాదరావుకి బాధగానే ఉంది. తను గోపాలానికి ప్రాణ స్నేహితుడై ఉండి వాడి కూతుర్ని ఈ రకంగా కామెంట్ చేయాల్సి వస్తోంది. ప్రతిదానికి సమస్యగానే ఉంది. రేపు ఆఫీస్కి వెళ్ళాలి. చైతన్య ఏమనుకుంటున్నాడో ఆలోచిస్తూ మెల్లగా మెట్లు దిగి ఇంట్లోకి వెళ్ళాడు. భారతి గబగబా టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతోంది. హాల్లో ప్రభుతోటి తను ఎన్ని రకాల ఫోటోలు తీసిందో చకచక చెప్పుకుపోతోంది అవంతి. ప్రసాదరావు నెమ్మదిగా భార్య దగ్గరికి వెళ్ళి, వంట నేను చేస్తానులే, ప్రోగ్రాం చూసొచ్చాక నువ్వు చేయాలనుకోకు అన్నాడు మెల్లిగా. నవ్వి, పొద్దుటవన్నీ ఉన్నాయి, అన్నం ఒకటే వండాలి అంది. మరీ మంచిది. అయినా కష్టంగా ఉంది భారతి. గోపాలం ఇంత చేతగాని వాళ్ళ ఊరుకున్నాడేమిటి? మొదట్లోనే నోరు నొక్కి కూర్చోబెట్టాల్సింది. ఊరికి వెళ్ళేదాకా భరించడం కష్టంగానే ఉంది అన్నాడు అవంతిని గురించి. ఊరుకోండి, నోరు జారడం మంచిది కాదు. మనం ఇంత డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ క్షణంలోనే మూటా ముల్లే సర్దేస్తుంది. అది నిజమే. తర్వాత మా గోపాలానికి సంజాయిషి ఇచ్చుకోలేను అనేసి బాత్రూమ్ వైపు నడిచాడు. అర్ధగంటలో జగన్మోహన్ వాళ్ళందరినీ ట్యాక్సీలో రవీంద్ర భారతికి తీసుకెళ్లాడు. తనే స్వయంగా టికెట్లు తీసుకున్నాడు. భారతి వారించినా వినలేదు. కానీ లోపల కూర్చునేటప్పుడు అవంతిని పక్కనే కూర్చోబెట్టుకోవాలని జగన్మోహన్ చేసిన ప్రయత్నాన్ని సాగనివ్వలేదు భారతి. అతని పక్క సీట్లో ప్రభుని కూర్చోమని, తన తర్వాత అవంతిని ఇందుని కూర్చోబెట్టింది.
జగన్మోహన్కి భారతిని బయటికి పంపించేయాలనిపించింది, కానీ తనేగా స్వయంగా టికెట్స్ కొన్నాడు. స్టేజి మీద అద్భుతంగా సాగుతున్న కూచిపూడి నృత్యాన్ని చూడటంలో లీనమైపోయింది అవంతి. కానీ దిక్కుమాలిన డ్యాన్సు ఇది చూడటానిక తానొచ్చింది అని తెగ గింజుకున్నాడు జగన్మోహన్. అతనిలో సహనం నశించిపోయింది, పట్టుదల పెరిగిపోతోంది. అవంతి అవంతి అంటూ కోరిక కోడెతాచులా బుసలు కొడుతోంది. సమయం కోసం, కాటు కోసం పొంచి చూస్తున్న విషపు నాగులా చూస్తున్నాడు. స్టేజి మీద నృత్యం అతనికి విసుగ్గా ఉంది. లేచి బయటకు వెళ్ళి సిగరెట్ తాగుతూ నిలబడ్డాడు. భారతి అంతా గమనిస్తూనే ఉంది. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అవంతిని సురక్షితంగా వాళ్ళింటికి చేర్చు భగవాన్ అనుకుంది. ఆ రాత్రి జగన్మోహన్ నిద్రపోలేదు. సిగరెట్లు తాగుతూ జాగరణ చేశాడు. ఆ ఉదయం చాలా మబ్బుగా, మంచు కురుస్తూ చలిగా ఉంది. గాజు తలుపు మీద మంచు పేరుకుని ఉంది. ముఖం కడుక్కుని వచ్చి కిటికీ తలుపు కొద్దిగా తెరిచి బయటికి చూస్తూ నిల్చున్నాడు చైతన్య. పల్చని మబ్బు తెరల్లో ప్రకృతి కన్య ముగ్ధ మనోహరంగా ఉంది. ఇంటి ముందు ముగ్గేస్తున్న శంకరంగారు అమ్మాయి కనిపించింది. నిండుగా పమిట కప్పుకొని శ్రద్ధగా పెడుతోంది. వంగుతూ లేస్తూ గీతలు గీస్తున్నప్పుడల్లా జారుగా ఉన్న జడ జారుతోంది. మళ్ళీ వెనక్కి నెట్టుకుంటూ తన పని చేసుకుంటోంది. ఆ అమ్మాయి ఎంతో ఓపికవంతురాలని, ఇంట్లో పనులన్నీ తనే చేస్తుందని అమ్మ చెప్తూ ఉంటుంది. పాపం తల్లి లేదు. ముసలి నాయనమ్మ, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆ ఇంటి వివరాలన్నీ అమ్మ చెప్తూనే ఉంటుంది. పాల కవర్లు తీసుకుని వెళ్తున్న వాళ్ళు, నైట్ డ్యూటీ నుంచి తిరిగొస్తున్న వర్కర్లు, లారీ డ్రైవర్లు, కూరల బళ్ళు, రోడ్డు మీద సంచారం మొదలైంది. జీవన పోరాటంలో తొలి దశ అది. చలి ఎంతున్నా వాళ్ల డ్యూటీల్లో మార్పు ఉండదు. కొన్ని జీవితాలు అంతే. ఎండైనా వానైనా వాళ్ళకి సంబంధం లేదు. అలాగే కొన్ని జీవితాలు ఇళ్లల్లో శ్రమ పడుతూ ఉంటాయి. అమ్మ మాత్రం దూరంగా వస్తున్న దంపతుల్ని చూశాడు. వాళ్ళు తమ వీధిలో ఉన్న అడ్వకేట్ రఘునందన్ గారు, ఆయన భార్య, ఇద్దరు రుబ్బురోలు పొత్రాల్లా ఉంటారు. వాళ్ళు నడుస్తుంటే దొర్లుతున్నట్టే ఉంటారు. పిల్లలు లేరు. 2 కుక్కలు, 3 పిల్లులు, 5 కుందేళ్లు, 10 పావురాలు, వాళ్ళ పెంపుడు పిల్లలు. బోలెడు సంపాదించాడు. జీర్ణించుకునే శక్తి లేదు. ఆయాసం, అజీర్ణం. అందుకనే రోజు మార్నింగ్, ఈవినింగ్ వాక్ వెళ్ళొస్తుంటారు. చలికాలం వచ్చిందంటే మార్నింగ్ వాక్ రెగ్యులర్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఆయాసపడుతూ నడుస్తూ ఉంటే పాపం వీళ్ళు మాత్రం శ్రమజీవులు కాదా అనుకుని నవ్వుకున్నాడు చైతన్య. శంకరంగారు అమ్మాయి ముగ్గు పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళింది. వీధి తలుపు వేసుకుంటోంది. తన వైపు చూసినప్పుడు బిడియంగా, సిగ్గుగా ముడుచుకుపోతుంది మొగ్గలాగా. అప్పుడు ఎంత ముచ్చటగా అనిపిస్తుందో. ముగ్ధ అనే అర్థం సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి కమనీయ దృశ్యాలన్నీ తన కవితా గానానికి పల్లవులు. అందమైన ఊహలకి ఈ అనుభవాలే ఆయువు పట్లు. మంచు తెరలు కరిగి మెల్లగా అరుణోదయ రేఖలు బయటపడ్డాయి. నిద్రగన్నేరు చెట్టు మీద ఎర్రని పూలు, ఎండ పొడికి కరుగుతున్న మంచు ముత్యాలు, కదులుతున్న కొబ్బరాకులు ఎంత అందంగా ఉన్నాయో చూస్తూ మైమర్చిపోతున్నాడు చైతన్య. బాబు చైతన్య, కాఫీ తీసుకో. శ్రీదేవి కాఫీ పట్టుకుని వచ్చింది. వెనక్కి తిరిగి కాఫీ కప్పందుకున్నాడు. కిటికీ వైపు అలవోకగా చూసి, మరో మంచి కవితకి రూపకల్పన చేస్తున్నావా అంటూ చిన్నగా అభిమానంగా నవ్వింది. సిగ్గుపడి, ఏదోలే అమ్మా. తెలుగు సారస్వత ప్రాంగణంలో ఓ చిన్న గడ్డి మొక్క, సాహిత్య ప్రపంచానికి ఉడతా భక్తితో కైమోడ్పులు అన్నాడు. ఆవిడ కళ్ళు క్షణంసేపు గర్వంగా మెరిశాయి. ఆ మాత్రం చాలు బాబు. గడ్డి మొక్క ప్రశస్తత వినాయక చవితి నాడు తెలుస్తుంది. సాగరమంత సాహిత్యానికి వారధి కట్టాలంటే ఉడత పాత్ర కూడా ఉండాల్సిందే. నాన్న చైతన్య, నీ కవితలన్నీ ఫేర్ కాపీ చేస్తున్నప్పుడు నా ఆనందం, అనుభూతి చెప్పలేకపోతున్నాను. ఈ జగత్తులో ఏది అనామకమైనది కాదని, అన్నింటికీ విలువుందని తెలుసుకుంటున్నాను. నాకు ఈ తృప్తి చాలు నాన్న. శ్రీదేవికి కళ్ళల్లో నీరు తిరిగింది. ఏమిటమ్మా, ఏదో భావన, దానికో రూపం. కాగితంలో కొంత భాగం ఆక్రమిస్తుంది అంతే. అందులో ఏమంత గొప్ప ఉందని? తల్లివి కనుక నీకు ప్రత్యేకం కనిపించడం సహజం. కాదులే, నువ్వసలు చెప్పకూడదనుకో. తల్లి పొగడకూడదు. నిజాన్ని దాచలేక చెప్పాను. ఏదో భావనే అయినా రూపం దిద్దుకుని కాగితంలో కొంత భాగంలో చోటు చేసుకున్నాక ఎంతో అర్థాన్ని, ఎరగని జీవిత సత్యాల్ని కళ్ళ ముందు పరిచి చూపిస్తుంది. సరేలే, ఇవాళ ఆఫీస్కి వెళ్తావా? మరి భారతి వాళ్ళని రమ్మని ఫోన్ చేస్తానన్నావు కదా అని అడిగింది. అవునమ్మా, చెప్పాను కదా. బాబాయ్ స్నేహితుడు కూతురు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఓసారి మన ఇంటికి పిలిస్తే బాగుంటుందని.
అయితే ఇవాళ సెలవు పెట్టి బాబాయికి ఫోన్ చేసిరా, చూడు భోజనానికి పిలిస్తే వద్దులే, దినకర్ ప్రభు బాబాయ్ రావడానికి వీలుండదు, మళ్ళీ వాళ్ళ కోసం పిన్ని ఇంట్లో వండిపెట్టి రావాల్సి వస్తుంది, అనవసరంగా శ్రమ పెట్టినట్లవుతుంది, వద్దు మధ్యాహ్నం రమ్మని చెప్తా, నేను కూడా పొద్దుట డ్యూటీకి వెళ్ళి హాఫ్ డే లీవ్ తీసుకుని వస్తాలే. కథ కొనసాగుతుంది.